నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగానే ఉంటారు. లాస్ట్ వీడియోలో అయితే నేను మీతో మంచిగా ఒక 2 పిల్లలకి ఇష్టపడేలా రెసిపీస్ అయితే షేర్ చేశాను. తర్వాత లో బడ్జెట్ ప్లాంటర్స్ కూడా మీతో నేను షేర్ చేశాను. అది చూడకపోయి ఉంటే తప్పకుండా చూడండి. దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇదోటి అయితే కొన్ని అయితే నేను రీపాటింగ్ చేసుకున్నాను. కొన్నయితే కొత్త మొక్కలు కూడా పెట్టాను. అయితే మనము ప్లాంట్స్ కింద వాటర్ డ్రైన్ అవ్వడానికి ప్లేట్స్ పెడతాం కదా! అయితే అవి మనము ఎప్పుడు బయటనుంచి కొనే అవసరం లేదు. మన కిచెన్‌లోనే మనకి బోలెడన్ని పాతవైతే ఉంటాది. ఇప్పుడు చూసారా? ఆ మట్టి కుండ ప్లాంటర్ కిందయితే నేను నా పాత హాట్ బాక్స్ ఉంటది కదా! అదైతే పెట్టుకున్నాను. తర్వాత ఇంకా బోలెడన్ని ఉంటావు కదా! మన కిచెన్‌లో మనము బాగా వెతికితే డీక్లటర్ చేశామనుకో మనకి బాగా కొన్ని కనిపిస్తావన్నమాట. అలాంటివి మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా మనము టీ కప్స్ అయితే యూజ్ చేస్తాం కదా! గానీ దాని కప్ కింద అయితే మనము సాసర్ ప్లేట్‌నయితే యూజ్ చేయము. అయితే అలాంటి సాసర్ కప్‌ని కూడా మనము ప్లాంటర్ కింద ప్లేట్‌లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా పాత హాట్ బాక్స్ ఉంటావు కదా! దాన్ని కూడా కొంచెం యూజ్ చేసుకోవచ్చు. మీకు కొంచెం డెకరేటివ్‌గా కావాలంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. పాత స్టీల్ ప్లేట్స్ ఇవన్నీ ఉంటావు కదా! దాన్ని కూడా అయితే మనము ప్లేట్స్ కింద పెట్టుకొని యూజ్ అయితే చేసుకోవచ్చనమాట. అయితే చూసారా? నా బాల్కనీ లుక్ అయితే కొంచెం మారింది. కొంచెం ఏంటి చాలా బాగానే అనిపిస్తుంది ఇప్పుడు నిండుగా ప్లాంట్స్ తోటి. ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. అయితే ముందు రోజే నేను ప్లాంట్స్ ఇవన్నీ రిపోర్టింగ్ చేశాను కదా! అయితే మొత్తం బాల్కనీ మొత్తం క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఒక చిన్న ముగ్గయితే వేసుకున్నాను. దాని తర్వాత ఫ్రైడే ఏమో కొన్ని క్లీనింగ్స్ ఉంటావు కదా! అవన్నీ అయితే నీట్‌గా చక్కగా మోపింగ్ ఇవన్నీ చేసుకొని, బెడ్‌షీట్స్ ఇవన్నీ మార్చుకొని అంటే నేను ఫ్రైడే ఏమో బెడ్‌షీట్సు, డోర్ కర్టెన్సు కాలు కింద మ్యాట్స్ ఇవన్నీ అయితే నేను చేంజ్ చేసుకుంటూ ఉంటాను. అయితే ఫ్రైడే రోజు అవన్నీ క్లీనింగ్స్ అన్నీ అయ్యింది. క్లీనింగ్ ఇవన్నీ అయిపోయి నీట్‌గా ఫ్రెష్ అయిపోయి ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను. అయితే ఫ్రైడే రోజు కదా! కాబట్టి చక్కగా సంతోషి మాతకి, లలిత అమ్మవారికి చక్కగా దీపం అయితే పెట్టుకున్నాను. సంతోషి మాతకైతే ప్రతి శుక్రవారం బెల్లం ఉన్ని శనగలు ఆవిడకి ఇష్టం కదా అమ్మవారికి. అయితే అదైతే ప్రసాదం పెట్టాను. ఇంకా చక్కగా సింపుల్‌గా అయితే నా పూజ సింపుల్‌గా దీపారాధన చేసుకొని కొన్ని శ్లోకాలు ఉంటాయి. అవన్నీ అయితే నేను ప్రశాంతంగా చదువుకుంటాను. ఇంకా ప్రతిరోజు 2 పూటలైతే నేను ఆహ్, శివాభిషేకం చేసుకుంటాను. నా పూజా రూమ్ కంప్లీట్ టూర్ వీడియో మీకు కావాలంటే నేను దీని లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చూడండి. చాలా సింపుల్‌గా అయితే నా చిన్న పూజనైతే నేను అరేంజ్ అయితే చేసుకొని ఉన్నాను. ఐ హోప్ ఆ వీడియో చూసారంటే మీకు కొంచెం ఐడియా రావచ్చు. అంతే చిన్న పూజ గదినైతే అలా సింపుల్‌గా చక్కగా సర్దుకొని నీట్‌గా మనకి కంఫర్ట్ జోన్‌లో పూజ చేసుకోవడానికైతే బావుంటది. పూజ అయిపోయిన తర్వాత చక్కగా ఫటాఫట్‌గా అయితే నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసాను. దాని తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. అయితే లంచ్‌లో అయితే నేను ఈరోజు తెల్లుల్లిపాయ పులుపైతే తినను కదా! కాబట్టి చప్పటి పప్పుని సింపుల్‌గా జీరా ఆలు అయితే ఫ్రై చేసుకున్నాను. అయితే మా వారికి ఇంకా మా పాప కోసమైతే ఇలాగా వంకాయ మాత్రము రౌండ్‌గా కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం అనుకున్నాను. అయితే ఇలాగా పెద్ద సైజు వంకాయ ఉంటది కదా! దాన్నైతే ఈ మాత్రం లావుగా కట్ చేసుకొని వాటర్‌లో అయితే పెట్టేసుకుంటాను. అయితే ఈ వంకాయ ఫ్రై మాత్రము ఇలాగా పెద్ద సైజు వంకాయలు ఉంటావు కదా! మనకి బ్లాక్ కలర్‌లో దాంతోటైతే చాలా టేస్ట్‌గా వస్తది. దీంతో కూడా పర్వాలేదు గానీ బ్లాక్ కలర్ వంకాయ ఉంటే మాత్రం దాంతో చేయండి. దాని టేస్ట్ అయితే అద్దిరిపోతది. ఇప్పుడు వాటర్‌లో పెట్టుకున్నాను కదా! అయితే ఇప్పుడు కొంచెం ఇలాగా కొంచెం రబ్ చేసుకొని వాష్ అయితే చేసుకుంటాను. చూసారా? మనకి వంకాయల నుంచి ఎలాగా బ్లాక్ కలర్ వాటర్ వస్తది. అందువల్ల ఎప్పుడు కూడా వాటర్‌లోనైతే పెట్టుకోవాలి. అప్పుడు వంకాయలు బ్లాక్ అవ్వకుండా ఉంటది. ఇప్పుడు వంకాయల్లో కొంచెం టేస్ట్‌కి సరిపడా సాల్ట్,
హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ అయితే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను, 1 టీ స్పూన్ అయితే ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది బియ్యం పిండి వేసుకున్నాను. ఆ బియ్యం పిండి కూడా ఒక 2 స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత దీంట్లో అయితే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ అయితే వేసుకుంటాను. అయితే ఫ్రైడే రోజైతే నేను పులుపు ఇవన్నీ తిన్ను, కానీ వారికి మా పిల్లలకైతే మాత్రం పెట్టేస్తూ ఉంటాను. అంతే, మనం పూజ చేసుకోవచ్చు, కానీ మన వల్ల మాత్రం మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం సఫర్ కాకూడదు కదా. అందువల్లే నేను మాత్రము ఎప్పుడు కూడా నా పూజలో మాత్రం వాళ్ళకి డిస్టర్బ్ చేయను అనమాట. అయితే ఇప్పుడు ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇక్కడైతే నేను మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఈ వంకాయ ఫ్రైకి అయితే మస్టర్డ్ ఆయిల్ చాలా బాగుంటుంది, టేస్ట్ అదిరిపోతుంది. మీకు కావాలంటే మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తుంటారో అదైతే చేసుకోవచ్చు. దీన్ని అయితే బాగా రబ్ చేసుకొని ఒక 10 నిమిషాలు కానీ మనము పక్కన పెట్టేసుకుంటే, ఇప్పుడు చూస్తున్నారా ఇలాగ గట్టిగా లాగా ఉన్నది కదా, ఈ 10 నిమిషాల తర్వాత మాత్రం ఇది వాటరీ లాగా అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పెట్టేసుకుంటాను. చూసారా 10 నిమిషాల తర్వాత ఎలాగా కొంచెం వాటర్ లాగా అయిపోయింది కదా, ఎందుకంటే వంకాయల్లో మనం సాల్ట్ వేసాం కదా, ఆ సాల్ట్ అయితే వాటర్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడైతే ఒక సింపుల్గా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో అయితే ఇలాగా వంకాయల్ని ఇలాగా వేసుకుంటాను. ఒక స్పూన్ అయితే మస్టర్డ్ ఆయిల్ వేసుకొని ఇలాగా వంకాయలు అయితే నీట్గా 2 సైడ్ అయితే నేను షాలో ఫ్రై అయితే చేసుకుంటాను. ఇది వచ్చేసి బెంగాలీ రెసిపీ అనమాట. దీన్ని అయితే బెంగాలీలో బెగున్ భాజా అంటారు. ఇది యాక్చువల్లీ మా చిన్నప్పుడు మా ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లోనైతే ఇది ఎక్కువ చేస్తారు కదా, వాళ్ళు బెంగాలీ వాళ్ళు. ఈ రెసిపీ అయితే నీట్గా పప్పు ఇంకా ఈ వంకాయ ఫ్రై ఉంటే చాలన్నమాట, ఎంతైనా అన్నం తినేయవచ్చు. ఇది మెయిన్ పప్పుతోటే దీని కాంబినేషన్ అయితే బాగుంటుంది అనమాట. అయితే చెప్పాను కదా, ఇది నా చిన్నప్పుడు రెసిపీ అనమాట. నేను ఇంకా మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒకరైతే బెంగాలీ, ఇంకా ఒకరైతే ఛత్తీస్గఢీ, తర్వాత నేను వచ్చేసి సౌత్ ఇండియన్ అనమాట. అయితే మేము ముగ్గురు మాత్రం మా రెసిపీస్ అయితే మాత్రము షేర్ చేసుకోవాలన్నమాట. అంతే, మా మమ్మీలు చేస్తారు కదా, ఆ రెసిపీస్ అయితే మేము టిఫిన్ బాక్స్లో తెచ్చుకునేటప్పుడు అయితే నీట్గా షేర్ చేసుకున్నాం. ఇప్పుడు మీకు చెప్తుంటే మాత్రము నా చిన్నతనం గుర్తుకొస్తున్నవి అనమాట. చూసారా 2 సైడ్ అయితే షాలో ఫ్రై అయితే చేసుకున్నాను. చూస్తే ఎంత బాగుంది కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. డెఫినెట్లీగా మీరు కూడా ఇదైతే ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇదండి ఈరోజు రెసిపీ. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈరోజు వీడియో ఇంకా ఈరోజు రెసిపీ మీకు ఎలా అనిపించిందో. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.